నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. స్విట్జర్లాండ్లోని మంచు కొండల మధ్య దావోస్ వేదికగా ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ను ఆవిష్కరించారు. గూగుల్ నుంచి బీపీసీఎల్ వరకు, గ్రీన్ ఎనర్జీ దగ్గర నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ వరకు ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చాటి చెప్పేశారు. కేవలం 9 నెలల్లోనే దేశానికి వచ్చినటువంటి విదేశీ పెట్టుబడుల్లో సింహ భాగాన్ని చేజిక్కించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ విజయ గాథ పైన ప్రత్యేకమైనటువంటి కథనం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా బ్రేక్ఫాస్ట్ సెషన్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను సవివరంగా వివరించారు. ఇప్పటికే ఏపీకి వచ్చిన పెట్టుబడుల గురించి వెల్లడించారు. ఏపీకి ఉన్న భారీ తీర ప్రాంతం, పోర్టులు, ఎయిర్పోర్ట్ల గురించి తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్కి నిదర్శనంగా నిలిచిన పలు కీలక పెట్టుబడులను చంద్రబాబు గుర్తు చేశారు. దావోస్లో జరిగిన బ్రేక్ఫాస్ట్ సెషన్లో చంద్రబాబు నాయుడు ప్రసంగం ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నింపింది. ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఏపీలో కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలవుతోందని వివరించారు. అవును, దావోస్లో పర్యటిస్తున్న చంద్రబాబు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను మరింతగా విస్తరించే పనిలో మంత్రి లోకేష్ ఉన్నారు. ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు 1054 కిలోమీటర్ల తీరం, పోర్టులు, ఎయిర్పోర్ట్లు ఏపీకి ఎంతో బలమని, ఈ నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, లాజిస్టిక్స్ తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశాలున్నాయని తెలిపారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ ఏపీ బ్రాండ్ ఇమేజ్ను గ్లోబల్ మార్కెట్లో ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. అటు సీఎం చంద్రబాబు, ఇటు మంత్రి లోకేష్ ద్వయం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోంది. ఏపీకి పెట్టుబడులు వస్తాయా రావా అనే సందేహాలకు తన ప్రసంగం ద్వారా చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పటికే ఖరారైన భారీ ప్రాజెక్టులను ఆయన ప్రపంచం ముందుంచారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఇప్పటికే వచ్చిన భారీ పెట్టుబడులను చంద్రబాబు దావోస్లోని పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఇది ఏపీ బ్రాండ్ ఇమేజ్ కు నిదర్శనమని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి గ్రీన్ అమ్మోనియా, గూగుల్ పెట్టుబడులు ఇప్పటికే వచ్చాయని, విశాఖలో అర్సెలార్ మిట్టల్ స్టీల్ సిటీని నిర్మించబోతోందని, బీపీసీఎల్ 1,00,000 కోట్ల పెట్టుబడులతో చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతోందని చంద్రబాబు తెలిపారు. గత 9 నెలల్లో భారతదేశానికి వచ్చిన మొత్తం ఎఫ్డీఐలో 25% ఒక్క ఆంధ్రప్రదేశ్కే రావడం అనేది కూటమి ప్రభుత్వ తీరుకు నిదర్శనమని తెలుస్తోంది. 1990లోనే ఐటీ విజన్తో హైదరాబాద్ను గ్లోబల్ మ్యాప్లో పెట్టిన చంద్రబాబు ఇప్పుడు 2026 లక్ష్యంగా సరికొత్త టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నారు. ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణతో భేటీ అయిన సీఎం అమరావతిలో క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. అలాగే గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో భేటీలో విశాఖలో ఏఐ డేటా సెంటర్ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లినా దాన్ని ఎదుర్కొనేందుకు పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సుస్థిరాభివృద్ధి దిశగా తన ఆలోచనలను పంచుకున్నారు. అంతకుముందు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుపైన ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పాలని ముఖ్యమంత్రి కోరారు. అయితే గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుపైన కూడా ఇద్దరి మధ్య చర్చలు జరగగా ఆలస్యం లేకుండా డేటా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కోరారు. ఒకప్పుడు ఆకాశంలో కేవలం విమానాలు, పక్షులు మాత్రమే కనిపించేవి. కానీ ఇకపై ప్రాణదాతలు కూడా ఆకాశ మార్గంలో రాబోతున్నాయి. సాంకేతికత అంటే కేవలం సాఫ్ట్వేర్ కాదు, అది సామాన్యుడి ప్రాణం కాపాడే ఆయుధమని నమ్మే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని సామాన్యుడి ముంగిట ఉంచేలా ముఖ్యంగా అగ్రికల్చర్, హెల్త్ సెక్టార్లలో ఏపీ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. టైమ్ ఈజ్ మనీ అనే సామెత విన్నాం, కానీ వైద్య రంగంలో టైమ్ ఈజ్ లైఫ్.
ఆ ప్రాణాన్ని కాపాడేందుకు సీఎం డ్రోన్ అంబులెన్స్ అనే బృహత్తర ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా చూస్తే అటు ఏజెన్సీ ప్రాంతాలు, ఇటు సముద్ర తీర ప్రాంతాలతో విస్తరించి ఉంది. మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాల్లో ఎవరికైనా ఆరోగ్యం క్షీణిస్తే హాస్పిటల్కు చేరేలోపే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో డ్రోన్ అంబులెన్సులు సంజీవనిలా పనిచేయనున్నాయి. రైతే దేశానికి వెన్నెముక అంటాం. ఆ వెన్నెముకను నిటారుగా ఉంచేందుకు ఏపీ ప్రభుత్వం ప్రెసిషన్ ఫార్మింగ్ వైపు అడుగులు వేస్తోంది. డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీ చేయడం వల్ల రైతులకు శ్రమ తగ్గడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా తప్పుతాయి. తక్కువ నీరు, తక్కువ మందుతో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ. పొలంలో ఎక్కడ చీడపీడలు ఉన్నాయో డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే చేసి గుర్తించవచ్చు. ఏపీ ఇప్పుడు కేవలం రాష్ట్రానికే కాదు, ప్రపంచానికి మోడల్ ఆఫ్ ఇన్నోవేషన్ గా మారబోతోంది. ఆకాశమే హద్దుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు తీస్తోంది. రాబోయే రోజుల్లో ఏపీ గగనతలం ప్రాణాలను కాపాడే డ్రోన్లతో నిండిపోనుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమనే చెప్పుకోవాలి. వ్యవసాయం, వైద్య రంగాల్లో టెక్నాలజీని ఎలా వాడుకోవాలో ఏపీ ప్రపంచానికి చూపించబోతోంది. ఏపీలో డ్రోన్ అంబులెన్స్ సేవలను ప్రారంభించాలనేది సీఎం లక్ష్యం. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు, మారుమూల ప్రాంతాలకు మందులు చేరవేసేందుకు డ్రోన్ల వినియోగాన్ని ఒక ఉద్యమంలా తీసుకెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు. దావోస్ వేదికగా ఏపీ జెండా రెపరెపలాడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ భవిష్యత్తును పెట్టుబడులతో, టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. రాష్ట్ర తీర ప్రాంతం అభివృద్ధికి అనుకూలమైనటువంటి విధానాలు ప్రపంచ దేశాలను కూడా ఆకర్షిస్తున్నాయి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇండస్ట్రియల్ హబ్గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.